సునీతా విలియమ్స్ ఇప్పుడు కీలకమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. తన పుట్టినరోజు కూడా అంతరిక్షంలోనే జరుపుకోవాల్సి వచ్చింది. దానికి కారణం అయిపోయింది ఆవిడ అక్కడ స్టక్అప్ అయిపోవడం. ఈవిడ విషయంలో ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే అంతర్జాతీయ బిజినెస్ సర్కిల్స్ టెండెన్సీ ఎట్లుంటుందో తెలియాలి, వాళ్ళ వ్యవహార శైలి ఎట్లుంటుందో తెలియాలి. స్టార్ లైనర్ అనేటటువంటిది బోయింగ్ వాడు పంపించారు. లక్షల లక్షల కోట్ల వ్యాపారం చేస్తుంది బోయింగ్. ఇంతకాలం కూడా ఎలన్ మాస్క్ వాళ్ళ సంస్థ నడుపుతున్నది ఈ పైకి అంతరిక్షంలోకి మనుషులు తీసుకెళ్ళడం తీసుకురావడం, ఇదంతా నాసా వాళ్ళు చేయడం, ఇవన్నీ ఒక ఎత్తు. బట్ ఇక్కడ అలా ఆ బిజినెస్లోకి అడుగు పెట్టాలని బోయింగ్ అనుకుంది. దాన్ని ప్రోత్సహించింది అమెరికా నాసా కలిసి. సీన్ కట్ చేస్తే అది కాస్త విఫలమైంది కదా, విఫలమై అక్కడ ఆవిడ చిక్కుకుపోయింది. అదే స్టార్ లైనర్ వెనక్కి వచ్చేసి క్షేమంగా గమ్యం చేరింది. ఇది హైలైట్ చేస్తున్నారు అంతవరకే. అసలైంది ఆమె జీవితాన్ని వారం రోజులు కని పంపించిన మనిషి ఇప్పుడు దాదాపు 6-7 నెలలు అక్కడ ఉండేటటువంటి పరిస్థితి. దానివల్ల కంటి చూపుకి సమస్య వస్తుందా, శరీరంలో ఉన్నటువంటి నరాల పట్టుత్వం తగ్గుతుందా, ఇదంతా వచ్చాకగాని తెలియదు. సరే, ఆమె కూడా ప్రాబ్లం ఏం లేదని నేను అంటున్నాను. కానీ అంతర్జాతీయ విఫణి ఎలా ఉంటుందో చూడండి. ఎక్కడన్నా ఇప్పుడు ఫోకస్ చేస్తున్నారా? ఏమన్నా హైలైట్ అవుతుందా? బోయింగ్ ఏం మాట్లాడదు, నాసా ఏం మాట్లాడదు. అది స్టార్ లైనర్ గురించి నెగిటివ్ వార్త ఎక్కడన్నా వస్తుందా? అది ఫెయిల్ అవ్వడం వల్లే కదా వాళ్ళు అక్కడ చిక్కుకుపోయింది. దీన్ని బట్టి చూస్తే ధనం మూలం ఇదం జగత్ అంటారు. డబ్బున్నటువంటి వాళ్ళ చుట్టూతా ప్రపంచం తిరుగుతుంది, మనుషులు ఇక్కడ సైడ్ అయిపోతుంటారు. అదే సాక్ష్యం.